నా యూపీ ఫ్రెండ్ ఇండియాకి అయితే వచ్చినాడు. వాడు వచ్చి సంవత్సరం కూడా కాదు, అప్పుడే సొట్టు పెట్టుకుని ఇండియాకి అయితే పోతున్నాడు. కనపచ్చాలా వాడే ముండా. వీడు నాకు ఎట్ట పరిచయం అంటే మా కోవిడ్ బంధువులు ఇంట్లో పనిచేస్తాడు డ్రైవర్ గా. సో అట్ట పరిచయం నాకు. వీడు ఇండియా పోతా ఉంటే నేను ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే వీడు రాడు మళ్ళీ కోవిడ్ కి. ఒకసారి నీ ముఖం చూపిరా అని చెప్తే వాడు సిగ్గుపడేది చూడ. వీడి పేరు ఆలం. వీళ్ళ సైడ్ ఎంతలా స్నేహం చేయరంట, అంతా పంగనాలు పెట్టి మోసాలు చేసేవాళ్ళే అంట. వీడు ఇంకో విషయం కూడా చెప్పినాడు, ఇది అందరికి తెలిసిందే. వాళ్ళ పక్క ఏంద్రా అంటే ఈ మతాల పిచ్చితో కొట్టుకొని చచ్చారంట అంతా. వీడికి నేను అప్పుడే ఒక మాట చెప్పిన, అది ఏంద్రా అంటే మేము ఆంధ్ర వాళ్ళవరా, మా మతాన్ని మేము ఇంట్లో పెట్టి బేగాలు వేసుకోవచ్చాం, బయటకు వచ్చి మానవత్వం చూపించాలని చెప్పిన. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చెప్పినాడు. అయినా చెప్తే బాగుండదులే కానీ వాడికి ఇవన్నీ గొడవలు అంటే నచ్చవంట. అందుకే మనం అంటే మనోడికి అభిమానం ఎక్కువ. నువ్వు ఇండియా వచ్చిన తర్వాత నువ్వు ఒకసారి యూపీకి రారా, నీకు రామ్ మందిర్, తాజ్ మహల్ అన్ని చూపించాను, ఎట్లా ట్రావెలింగ్ చేస్తావు కదా అన్నాడు. నేను ట్రావెల్ సంబంధించిన వీడియోలు తిను, నా లైఫ్ స్టైల్ సంబంధించిన ట్రావెల్ బ్లాగ్స్ అయితే చేస్తాను. యూసఫ్ కార్గో ఆఫర్ అనేది పెట్టింది. సో మీరు ఖచ్చితంగా కోవిడ్ లోనే లేడీస్ కానీ లేకపోతే బాయ్స్ కానీ ఫోన్ చేయండి, ఇంటికి సామాన్లు అనేది వేసుకోండి. సో మీరు ఫోన్ చేసి నా పేరు చెప్పండి, వెంకయ్య ప్రయాణం, కోవిడ్ నుంచి ఇండియాకి సామాన్లు వేసుకోండి, సరేనా? ఖచ్చితంగా వేసుకోవాలా. ఇంట్లో పనిచేసే ఆయమ్మలు కానీ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కానీ. ఓకేనా? బాయ్ బాయ్.